సమయం ముందు మనం ఏమనుకుంటామంటే మన ఏం చేసుకుంటామంటే మనలో ఉన్న టాలెంట్ ఎవరికి వాళ్ళు తెలుస్తుంది. కొందరు ఏం చేసుకుంటారంటే వాళ్ళే బాధపడతారు, వాళ్ళు హీనంగా అనుకుంటారు. ఏమనంటే ఒక గుర్తింపు నాకు లేదు, మంచి చదువు లేదు, లేకపోతే ఒక హోదా లేదు, నలుగురిలో నేను వెళ్ళలేను, నలుగురితో నేను మాట్లాడలేను, దేవుని స్తోత్రం, నేను చాలా ఏంటంటే ఎన్నిక లేని దాన్ని, లేకపోతే ఎన్నిక లేని వాడిని అని వాళ్ళు ఏం చేస్తారంటే జీవితంలో వెనక్కి వెళ్ళిపోతూ ఉంటారు. అటువంటి వారికి దేవుడు ఇస్తున్నటువంటి వాక్యం ఏంటంటే, పురుగులాంటి యాకోబు, స్వల్ప జనమగు ఇశ్రాయేలు భయపడకుడి, కక్కులు పెట్టబడి పదును గల కొత్తదైన నిరుపడి మ్రానుగా నిన్ను నియమించి ఉన్నాను, నీవు పర్వతములో నూర్చుదువు, వాటిని పొడి చేయుదువు. ఆమేన్. కాబట్టి నువ్వు వెనక్కి వెళ్ళక్కర్లా. దేవుని స్తోత్రం. దేవుడి సన్నిధిలో ఉంటే చాలు. నిన్ను ఈ విధంగా దేవుడు వాడుకోదలుచుకున్నాడు. దేవుడి ఈ మాటలు దీవించునుగా.